హలో ఆల్, వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్. ఈరోజు వీడియోలో భాగంగా మనం చందేరి శారీస్ గురించి తెలుసుకుందాం. మరి చందేరి అనగానే అదొక పర్టికులర్ వీవ్ అనే విషయం మనకి ఇప్పటికే అందరికీ తెలుసు. మరి చందేరి వీవ్లో కూడా అంటే సిల్క్ ఫినిష్ వస్తూ ఉంటుంది, కాటన్ ఫినిష్ వస్తూ ఉంటుంది, మంచి పల్చగా ఉండే ఫినిష్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈరోజు మనం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో, అఫోర్డబుల్ రేంజ్లో, అలాగే ఎక్కువ కంఫర్ట్ని అందించే చందేరి మెటీరియల్ గురించి, అలాగే దాంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా నేను రేపు చేసుకున్న శారీ. సో ఈ శారీ చూసే ముందు ఈ శారీస్ అన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉన్నాయి, మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. అలాగే చాలా డ్రేపబుల్ శారీస్ అనమాట. అంటే కొన్ని శారీస్ చూడండి మనం కట్టుకుంటే ఇలా నుంచుంటూ ఉంటాయి డబ్బాలో, అలా కాకుండా మంచి డ్రేపబుల్ శారీస్ అనమాట. ఇవి మనకు బాడీ షేప్ని తీసుకుంటూ ఉంటాయి అండ్ వెరీ కంఫర్టబుల్, లో మెయింటెనెన్స్ శారీస్. గంజి కానీ స్పెషల్గా హెవీ ఐరన్ కానీ ఏమీ అవసరం లేదు ఈ శారీస్కి. సో నేను రేపు చేసుకున్నాను ఒక నైస్ వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ. సో కాంట్రాస్ట్ రాకుండా దీనికి లైట్ వైలెట్ అండ్ డార్క్ వైలెట్ జామున్ కలరే వచ్చేసింది అనమాట ఈ శారీకి. సో ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ శారీస్, అంత పల్చగా కూడా ఏమీ లేవు. దర్ వెరీ నైస్. సో కాంబినేషన్లో సిల్వర్ కలర్ జరీ వీవింగ్తో మనకి యూ హ్యావ్ అ బార్డర్ అండ్ ఇది పళ్ళు. సింపుల్ అండ్ నీట్. సో ఇవి ఆఫీస్ వేర్కి బాగుంటాయి, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు బాగుంటాయి. లేదంటే రెగ్యులర్ వేర్కి మాకు కంఫర్టబుల్ శారీస్ కావాలి, ప్రతిరోజు మేము చీరలు కట్టుకునే ఉంటాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా కాటన్స్ తర్వాత చందేరి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే సేమ్ జరీ బూటీతో బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2495. సో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషను చాలా కామన్ కాంబినేషను. మరి చందేరిలో కూడా ఆ కాంబినేషన్ వచ్చేసింది. ఈ శారీ అంతా చూడండి, రెడ్ బాడీ అంతా కూడా రెడ్ కలర్ ఉంది, దానిపైన బ్లాక్ కలర్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. అలాగే శారీ అంతా కూడా గోల్డ్ జరీ బుటీస్తో ఒక మంచి లైన్ అనేది పాస్ అయిందనమాట. బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది, మరి పెద్ద బార్డర్ కాదు. పైన కింద కూడా సేమ్ చిన్న బార్డర్ వచ్చింది, బ్లాక్ జరీ బార్డర్ అనమాట. ఇది వచ్చేసి పళ్ళు. సో బ్లౌజ్ దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట, ప్లెయిన్ కంప్లీట్ రెడ్ కలర్ బ్లౌజ్. సో శారీలో ఎక్కువ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది సింపుల్గా ఉంది. ఈ శారీ ప్రైస్ 1995. సో ఈ మధ్యకాలంలో ఈ అజ్రక్ శారీస్ అనేవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. గుజరాత్ ఫేమస్ వీవ్ అజ్రక్, బేసికలీ ఒక ప్రింటింగ్ టెక్నిక్ అనమాట అజ్రక్ అంటే. సో ఆ ప్రింట్లోనే చందేరి శారీ వచ్చిందనమాట. గ్రీన్ బేస్ పైన బ్లూ అండ్ రెడ్. సో అజ్రక్ శారీస్ అని అనగానే బ్లూ, రెడ్ అండ్ ఇండిగో బ్లూ, రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ ఉపయోగించి మ్యాక్సిమం ప్రింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ మూడు రంగుల చుట్టే తిరుగుతూ ఉంటుంది అజ్రక్ వీవ్ అనేది. సో అలాంటి ప్రింట్లోనే డిఫరెంట్గా గ్రీన్ కలర్ వచ్చింది. బార్డర్లో మనకి మరూన్ కలర్ కనిపిస్తుంది. ఇది కాంట్రాస్ట్ మరూన్ కలర్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 2995. సో చందేరి శారీస్లోనే కాస్త మరీ డల్ ఫినిష్ కాకుండా బ్రైట్గా ఉండాలి అని అనుకుంటే కనుక ఇలాంటి ప్రింట్స్ బాగుంటాయి. ఈ డిజిటల్ ప్రింట్ చూడండి, ఆల్మోస్ట్ అంతా కూడా శారీ అంతా ప్రింటెడ్ వచ్చింది. ఆఫ్ వైట్ మీద గ్రీన్ అండ్ పింక్స్ ఉపయోగించి ఎల్లో కలర్స్లో డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి. మనకి చిన్న జరీ బార్డర్ వచ్చింది ఎడ్జ్లో. ఇది పళ్ళు విత్ టాసిల్స్ అండ్ ఇది కాంట్రాస్ట్ పేస్టల్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 2245. సో నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ రెడ్లో మనకి థిక్ బ్లాక్ కాంబినేషన్ కాకుండా కొంచెం డల్ షేడ్ ఆఫ్ బ్లాక్ వచ్చిందనమాట. అందులో కూడా మంచి లైన్స్ వచ్చాయి. సో యూజువల్లీ ఇలాంటి లైన్స్ వచ్చిన ప్యాటర్న్ వచ్చిన శారీస్ చాలా యూనిక్ అండ్ నీట్గా ఉంటాయి, క్లాసీగా ఉంటాయి. కాంట్రాస్ట్లో మనకి జరీ వీవింగ్ ఉన్న పళ్ళు బార్డర్ వచ్చింది, అలాగే దాని ముందు కొంచెం ప్రింటెడ్ బార్డర్ కూడా వచ్చిందనమాట. ఇది పళ్ళు. సో మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 3545. సో ఈ శారీస్ అన్నీ కూడా మెటీరియల్ చాలా మెత్తగా ఉంది, మీరు చూసినట్లయితే వెరీ క్రషబుల్ మెటీరియల్. సో ఇలా క్రష్ చేసినా కూడా చూడండి ఎక్కడ మనకి ముడత అన్నది పడలేదు, అసలు ఒక్క క్రీజ్ కూడా లేదు. సో ఈజీ మెయింటెనెన్స్ అనమాట, వెరీ లో మెయింటెనెన్స్ శారీస్. దిస్ ఇస్ అ నైస్ చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీ. ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వచ్చింది, ప్రింట్ వచ్చింది, జరీ బార్డర్ కూడా వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది. మనకి జరీ బార్డర్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు పళ్ళు. అండ్ దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 3495. ఇందాక మనం చూసిన చాక్లెట్ బ్రౌన్లోనే కొంచెం పీచిష్ పింక్ అనమాట, లైట్ పీచిష్ పింక్ కలర్ వచ్చింది విత్ డార్క్ మెజెంటా కలర్ బార్డర్. సేమ్ డిజైన్ అంతా కూడా వెరీ సిమిలర్. దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్.
ఈ శారీ ప్రైస్ 3495. డార్క్ బ్రౌన్ అలాగే లైట్ పింక్ కలర్ చూసాము. ఇప్పుడు ఇండిగో బ్లూ అనమాట. ఇండిగో బ్లూ విత్ డార్క్ మరూన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్. సేమ్ ప్యాటర్న్ అంతా కూడా వెరీ సిమిలర్, జస్ట్ కలర్ వేరియంట్ అంతే. ఇది ఒక ప్రింటెడ్ బ్లౌజ్తో వస్తుంది. ఈ శారీ ప్రైస్ 3495. సో వెరీ బ్యూటిఫుల్, ఆల్మోస్ట్ ఇక్కత్ ప్రింటింగ్ లాగా కనిపించే ఈ శారీ ఇస్ అ చందేరి శారీ. వెరీ నైస్ బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా మనకి గ్రీన్ అలాగే సీ గ్రీన్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ ఉపయోగించి చేశారు. మనకి కాంట్రాస్ట్లో డార్క్ మిడ్ నైట్ బ్లూ, రాయల్ బ్లూ కలర్ జరీ అనేది కాంట్రాస్ట్లో బార్డర్స్కి వచ్చింది. సో బార్డర్స్కి వచ్చిన కలర్తోనే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 3495. సో ఆల్మోస్ట్ అంతా కూడా ప్యాటర్న్డ్ శారీస్ ఇవి, అంటే సిమిలర్ ప్యాటర్న్ ఉంది. శారీ అంతా కూడా ఒక ప్యాటర్న్ రన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్, అలాగే ఏదైనా అఫీషియల్ పర్పసెస్కి, ఇంట్లో చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు, లేదంటే ఇంట్లోంచి బయటకు చిన్న చిన్న ఈవెంట్స్ కోసం వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా చూడండి, వీట్ బేస్ మీద రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్, డార్క్ గ్రే కలర్ జరీతో మనకి బార్డర్స్ ఉన్నాయి. ఇది పళ్ళు, కాంట్రాస్ట్ డార్క్ గ్రే కలర్ ప్రింటెడ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ కూడా 3495. ద నెక్స్ట్ శారీ ఇస్ అగైన్ అ ప్యాటర్న్ శారీ, చందేరి ప్యాటర్న్ శారీ, కాకపోతే ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో. శారీ అంతా ఓవరాల్గా చిన్న చిన్న ప్రింట్స్ అనేవి మనకు వచ్చాయి. కాంట్రాస్ట్లో డార్క్ బ్రౌన్ కలర్, చాక్లెట్ బ్రౌన్ కలర్ జరీ బార్డర్ వచ్చింది. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ఇది ప్రింటెడ్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 3495. సో ఇందాక చూసిన చందేరి శారీలానే ఆల్మోస్ట్ చిన్న చిన్న ప్రింట్స్తో చూసాం కదా, అలాంటి శారీ ఇది కూడా, కాకపోతే కొంచెం తక్కువ ప్రైస్లో. కాంట్రాస్ట్, ఇట్స్ అ రెడ్ కలర్ శారీ విత్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ జరీ కాంబినేషన్. బ్లూ జరీ మనకి బార్డర్స్లో ఉంది. అలాగే పళ్ళు చూడండి, కాస్త ఎక్కువ జరీ ఉన్న పళ్ళు ఇది. ఇక బ్లౌజ్కి వస్తే కాంట్రాస్ట్ బ్లూ కలర్ సెల్ఫ్ ప్యాటర్న్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 2895. సో ఇందాక చూసిన శారీలోనే ఇంకొక కలర్ ఉంది. దిస్ ఇస్ అ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్లో మనకి లైట్ మజెంటా కలర్ కాంబినేషన్ ఉంచుడు. ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 2895. సో మనం చూసిన శారీలోనే ఇంకొక కలరు, దిస్ ఇస్ ద థర్డ్ కలర్. రెడ్ అలాగే గ్రీన్ చూసాము, ఇప్పుడు మజెంటా విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. వెరీ బ్యూటిఫుల్ శారీస్ అండి, అంటే మనం కట్టుకుని చాలా కంఫర్టబుల్గా ఒక డే అంతా కూడా ఉండిపోవచ్చు ఈ శారీస్లో, అంత కంఫర్టబుల్ శారీస్. ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 2895. మరి ఈ రోజు వీడియోలో మనం చూపించే శారీస్లో మీకు ఏదైనా నచ్చిందనుకోండి, నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసేసి వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆ శారీ పిక్చర్స్ని పంపించేసేయండి. వెంటనే ఆ శారీకి సంబంధించిన డీటెయిల్స్తో మా టీం మీకు కాల్ చేస్తారు. లేదంటే ఇతర ఏమైనా కలెక్షన్ చూడాలనుకున్నా కూడా మీరే మా టీంకి కాల్ చేసి సేమ్ నెంబర్కి వీడియో కాల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ ఇస్ అగైన్ అ ప్యాటర్న్ శారీ, బ్యూటిఫుల్ ఇండిగో బ్లూ, లైట్ ఇండిగో వైలెట్ కలర్ బ్లూ వచ్చింది. దాని మీద వైట్ ప్యాటర్న్ చెక్స్ లాగా వచ్చే లైన్స్, జరీ బార్డర్ అనేది ఉంది. ఇది పళ్ళు అండ్ శారీలో ఇంత ప్యాటర్న్ అండ్ ఇంత ఇది ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 3995. చందేరి సిల్క్ శారీస్, ప్యాటర్న్ శారీస్లో ఇంకొక శారీ ఇది. దిస్ ఇస్ ఎల్లో శారీ, ఎల్లో ప్యాటర్న్ శారీ, ఎటువంటి కాంట్రాస్ట్ లేదు. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను. సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ దాంట్లోనే, కాకపోతే కొంచెం డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఎల్లోలో వచ్చింది. ఈ శారీ ప్రైస్ 3495. మరి ఈరోజు వీడియోలో అఫీషియల్ వేర్కి లేదంటే చిన్న చిన్న ఈవెంట్స్కి కట్టుకునేలాగా కంఫర్టబుల్గా ఉండి బడ్జెట్ ఫ్రెండ్లీ అఫోర్డబుల్ రేంజ్లో ఉండే చందేరి శారీస్ని మనం చూసాం. మరి చందేరి రివ్యూస్ ఓన్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో శారీస్ ఉన్నాయి కాబట్టి వీటిని మీరందరూ కూడా ఆప్ట్ చేసుకోండి. మరి ఇలాంటి మరెన్నో వీవ్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.